అంశాలు అలవాటు కావడం జరుగుతుంది కాబట్టి ఇదొక విలువగా మనం భావించడం జరుగుతుంది. ఇవి విలువలు. ఇక్కడ విలువల్లో కంపల్సరిగా కొన్ని అంశాల్లో మాత్రం గ్యారంటీగా బిట్ అడుగుతాడు. 1 లేదా 2 మార్కులు మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు బిట్ అడగడానికి ఆవశ్యకత ఉంది. అందులో ఐన్స్టీన్ ఎక్కడున్నాడు, ఫ్రిడ్జ్ ప్యాట్రిక్ ఎక్కడున్నాడు, కొఠారి కమిషన్ ఎక్కడున్నాడు, సత్యం శివం సుందరం ఏం తెలియచేయడం జరుగుతుంది, ఇలాంటి అంశాలు మనం గుర్తుపెట్టుకోండి. వాటి మీదే క్వశ్చన్ అటువంటి పాసిబిలిటీ ఉంటుంది. శాస్త్రీయ పద్ధతిలో ఒక అంశం చెప్పాం, ఆ పాయింట్ మనం అక్కడ డిస్కస్ చేయలేదు, ఇప్పుడు చెప్తాను. శాస్త్రీయ పద్ధతిలో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చాడంటే, నియంత్రిత పరిస్థితుల్లో చిక్కుడు అనేటువంటి గింజ ఎలా పెంచాలి, ఎలా పెరుగుతుంది అని దానికి కావలసిన పరిస్థితులు ఏంటి, తర్వాత దాని కారణాలు ఏంటి తెలుసుకునేటువంటి అంశము శాస్త్రీయ పద్ధతిలో ఇవ్వడం జరిగింది. ఇట్లే ఇచ్చాడు. శాస్త్రీయ పద్ధతికి సంబంధించి ఈ పాయింట్ ఇవ్వడం జరిగింది. శాస్త్రీయ పద్ధతిలో ఏమని ఇవ్వడం జరిగింది అంటే, చిక్కుడు అనేటువంటి గింజ నియంత్రిత పరిస్థితుల్లో ఎలా పెరుగుతుంది, ఎలా పెంచాలి, దానికి కావలసిన పరిస్థితులు ఏంటి, దానికి కారణాలు ఏంటి అనే అంశాన్ని తెలియచేయడం జరిగింది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఎగ్జామినేషన్ కడగడానికి ఆవశ్యకత ఉంటుంది. గుర్తించుకుంటే పదే అలాంటివి రివిజన్ ఎక్కువ చేయాలి. అలాంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. వాటిని రివిజన్ మనకు క్వశ్చన్ అడగండి. ఇంకా క్రమశిక్షణ విలువ అంటే ఏం లేదు, క్రమబద్ధంగా జరిగేటువంటి విధానమే క్రమశిక్షణ విలువ అని చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఒక ప్రయోగము ఒక క్రమబద్ధంగా జరుగుతుంది, శాస్త్రీయ పద్ధతి కూడా ఒక క్రమబద్ధంగా జరగడం జరుగుతుంది. క్రమాన్ని అనుసరించడమే క్రమశిక్షణ విలువ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రయోగము ఎలా చేస్తాము, ప్రయోగ పరికరాలను ఎంచుకుంటాము, ప్రయోగాన్ని నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ప్రయోగం చేసేటప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తాము, ప్రయోగ ఫలితాన్ని నివేదికను తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు శాస్త్రీయ పద్ధతిలో కూడా ఒక క్రమబద్ధంగా జరిగే విధానాన్ని శాస్త్రీయ పద్ధతి అంటాం. కాబట్టి క్రమశిక్షణ విలువలో శాస్త్రీయ పద్ధతి ఇమిడి ఉంటుంది, ప్రయోగం చేసే విధానం కూడా ఇమిడి ఉంటుంది. ఇది కూడా క్రమశిక్షణ విలువగా మనం చెప్పుకోవచ్చు. ప్రకృతిలో అన్నీ కూడా క్రమంగానే జరుగుతాయి, క్రమబద్ధంగానే జరుగుతాయి. ప్రకృతిలోని జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి అనేటువంటిది క్రమశిక్షణ విలువ. మరి అదేవిధంగా సౌందర్య విలువలు ఏముంటుంది, ప్రకృతిలో ఉండే ప్రతి అంశము కూడా క్రమంగా ఉంటుంది. ప్రకృతిలో ఉండేవి క్రమంగా ఉంటాయనేది మనకు సౌందర్య విలువ. ప్రకృతిలో ఉన్న అంశాలన్నీ కూడా క్రమబద్ధంగా జరుగుతాయి అనేది క్రమశిక్షణ విలువ. చూడండి ఎంత తేడానో గుర్తుపెట్టుకోండి. బౌద్ధిక విలువలో కూడా ఓర్పు, సహనము, అదేవిధంగా కార్యకరణ సంబంధము, హేతుబద్ధము, నిజాయితీ, నిశిత పరిశీలన, విమర్శనాత్మక పరిశీలన అలవడుతాయి. కానీ అదే నైతిక విలువ వచ్చేటప్పటికీ ఇవి వాటి ఆధారంగా ఉంటాడు, ఓర్పుతో ఉంటాడు, సహనముతో ఉంటాడు. ఇలాంటి అంశాలను మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఏదైతే డిస్క్రిమినేట్ చేయగలుగుతామో వాట్ ఈజ్ వాట్ అక్కడే క్వశ్చన్ ఉంటుంది. మిత్రమా, ఖచ్చితంగా ఇక్కడ చదవండి, ఈ అంశాల మీద చదవండి. మనకు ఇది ఉద్దేశాలకు సంబంధించి, విలువలకు సంబంధించిన అంశాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. మన నెక్స్ట్ లెసన్లో ఇంపార్టెంట్ లెసను గమ్యాలంటే ఏమి, ఉద్దేశాలంటే ఏమి, లక్ష్యాలంటే ఏమి, స్పష్టీకరణలు అంటే ఏమి, బోధనా లక్ష్యాలు ఏమి, అదేవిధంగా విద్యా లక్ష్యాల వర్గీకరణ ఏ రకంగా జరిగింది, విద్యా ప్రమాణాలు ఏమున్నాయి, వాటిని మనం ఎలా నేర్చుకోవాలి అనే అంశాన్ని మనం ప్రస్తావించడం జరుగుతుంది.